దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాలం వాగ్దానం మీకోసం ఎలా ఉన్నారు? బాగున్నారా? పొద్దున్న లేస్తున్నారా? ప్రార్థన చేసుకుంటున్నారా? ఈ మాట రోజు అడుగుతుంటే మీ హృదయంలో భయము, బాధ, కృంగుదల ఉంటే మేమేంటండి ఇలా ఉంటే ప్రార్థన అంటారు, బైబిల్ అంటారని విసుకోకండి. ఎందుకంటే దేవుడు లేనిదే మనం బ్రతకలేము. ప్రస్తుత దినాల్లో ఆయన కృపే ఆధారమైన బలమే మనకి సమస్తము చేయగలిగిన శక్తిమంతుడు, బలవంతుడు ప్రభువైన యేసుక్రీస్తు. నీతి న్యాయములు జరిగించే దేవుడు, యథార్థవంతుల ఎడల ఆయన బలపరిచే దేవుడై ఉన్నాడు. కాబట్టి దేవుని నమ్మిన బిడ్డని సిగ్గుపరచడు. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నా సమస్తం ఎరిగిన దేవుడు నీ కష్ట దుఃఖ సమయాల్లో నిన్ను విడిచిపెడతాడా? విడవడు కదా. ఆయన నీతో ఉన్నాడు కదా, నిన్ను ప్రేమిస్తున్నాడు కదా. ఈరోజు ఏ స్థితిలో నువ్వు ఉన్నా క్రీస్తు వైపు చూసే అనుభవం నీకుంటే సమస్తము చేయగలరు. కాబట్టి ఒక్క మాట మీతో పంచుకుందాం. దేవుని వాగ్దానం చదువుకుందామా? మరి 50 దినాలు ప్రారంభించబడడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆగస్టు 27 ఉదయం 7 గంటలకు ప్రారంభ సభ. మనం అన్ని విషయాల్లో దేవుని దగ్గర విజయం పొందుకునే ప్రార్థనా దినాలు. ఒక్క మాట నేను చదువుతున్నాను. మరి ఆదికాండం 22వ అధ్యాయం 14వ వచనం. అబ్రహాము ఆ చోటుకి యెహోవా ఈరే అని పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతము మీద చూచుకొనునని నేటి వరకు చెప్పబడి ఉంది. యెహోవా ఈరే, దేవుడు చూచుకునే దేవుడు. ఎందుకండి అంటే ఆయన చూచుకునే దేవుడు. యెహోవా ఆయన చూచుకొనును అంటే అర్థం ఏంటి? ఏదైనా చూస్తాడు. నీ కష్టాన్ని, నీ కన్నీటిని, నీ బాధని, దుఃఖాన్ని, నీ వేదన, నీ సమస్యని ఆయన అన్నీ చూసుకునే దేవుడు. అంటే ఆయన బలి అర్పించేవాడు కాదు. తన ఇస్సాకుని బలిగా ఇవ్వమన్నప్పుడు వెళ్ళాడు, విధేయత చూపించాడు. కానీ దేవుడు బలి తీసుకున్నాడు కాదండి. మీరు తెలుసుకోవాల్సింది, దేవుడు ఎప్పుడు కూడా మన జీవితంలో మనం తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన సత్యం, ఆయన ఎన్నడూ కూడా ఏదో నీ నుండి తీసుకొని చేయాలని కోరుకోడు. అర్థమవుతుందా? నీ హృదయం అర్పణ, నీ ప్రార్థన, నీ ఆత్మీయత, నువ్వు వాక్యం ఎదిగితే చాలు. క్రీస్తుకు దగ్గరుంటే ఆయన అన్నీ చూసుకుంటాడు. ఏ విషయంలో ఇప్పటి వరకు నన్ను ఎవరు చూసుకుంటారు? అయ్యో నా భర్త వదిలిపెట్టాడు, నా భార్య వదిలిపెట్టింది, నా బిడ్డలు వదిలిపెట్టి, నా కుటుంబం వదిలిపెట్టి, నా ఇల్లు ఏంటి, నా సంసారం ఏంటి, ఈ దేశంగా దేశంలో నన్ను ఎవరు చూసుకుంటారు? ఎవరు నాకు సహాయం చేస్తారు? ఎవరు నన్ను ఆదరిస్తారు? ఎవరు నన్ను బలపరుస్తారు అనుకుంటావా? నీకు అన్ని విషయములలో, ప్రతి విషయంలో చూచుకునే దేవుడు ఆయన. నీ కన్నిటిని, వేదనని, భారమును, సమస్తమును చూచే దేవుడు ఆయన. వింటున్నారా? నీకేది అవసరమో కూడా ఇచ్చే దేవుడు ఆయన. నీకు సిద్ధపరిచే దేవుడు. ఎందుకంటే అబ్రహాంకి అర్థమైంది యెహోవా చూచుకోను అంటే ఆయనకి ఎంత ధైర్యం అండి. దేవుని మీద నమ్మకం, విశ్వాసం. నీకు నాకు ఆ విశ్వాసం ఉండాలి. తప్పక దేవుడు నీ సమస్యని, నీ వేదనని, కన్నిటిని చూచుకొని నేను నీకు ఒక గొప్ప కార్యం ఆయన సిద్ధపరిచింది. నీ కట్టి కనబట్ల, నీ హృదయానికి కూర్చుని కావట్ల. అబ్రహాం ఆత్మ ప్రేరణతో ఈ మాట చెప్తున్నాడు కదా. ఎంత మంచి మాట అండి. నీ కన్నీటిని చూసి కార్యం జరిగించేదని ఈరోజు వాగ్దానం. నీ కన్నీటిని చూసి నేను నీకు ఒక కార్యము చేసేదని. ఆమేన్. ఆవిడ ధైర్యం తెచ్చుకో, ప్రార్థన చేసుకుందాం. ప్రభా, అంత చూసుకునే దేవుడు, మమ్మల్ని చూస్తున్నావయ్యా, మా జీవితాన్ని చూస్తున్నావు, మా కన్నీటిని చూస్తున్నాం, మా నిందలు, గాయాలు, అవమానాలు, పోరాటాలు, వేదనలు, శ్రమలు, సమస్యలు, మేము నడుస్తున్న ప్రతి మార్గాన్ని చూస్తున్నాం. నీ బిడ్డలు ఎక్కడ నిందించబడుతున్నారు, గాయపరచబడుతున్నారు, అవమానపరచబడుతున్నారు, కృంగిపోతున్నారు, ఎవరిని రాళ్ళేస్తున్నారో చూస్తున్నాం. వాటన్నిటికీ పరిష్కారం ఇచ్చే దేవుడు అని నమ్ముతున్నాం. అంతేకాక ప్రభా, ఎవరు ఏమి చేసినా నువ్వు న్యాయకర్తవు కాబట్టి, సమస్తము చేయగల దేవుడు కాబట్టి, వారు ఏ పరిస్థితులు ఉన్నా చూచుకుంటావు కాబట్టి అన్నీ తెరవబడి వారి జీవితంలో అద్భుతం జరగాలి. గర్భఫలమేమి, ఉద్యోగమేమి, వ్యాపారమేమి, అప్పుల బాధ, ఇరుకులు, పిల్లల విషయం, భర్త విషయం, భార్య విషయం, కోర్టు కేసు విషయం అన్నీ కూడా చూచుకొని ప్రతి దానికి జవాబిచ్చి, ఎవరెవరికి ఏది అవసరమో అది ఇచ్చి నీ నామాన్ని తెచ్చుకో, మహిమ తెచ్చుకో. ఒక అపోస్తుల మినిస్ట్రీ, జాషువా జనరేషన్ రైజే సంఘాలు పునర్నిర్మాణం చేసి నాయన అందరిపై శుభములు పలుకుతూ మరొక్కసారి వివాహ దినం, మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటున్న వారిని ఆశీర్వదించి వర్ధలు చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం లైక్ చేసి షేర్ చేయండి. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ముందు ఆగస్టు 27 మరి 50 దినాల ప్రారంభ సభ, ఉపవాసాలు ప్రారంభ సభ ఉదయం 7 గంటలకి బెల్లంపల్లిలో. వింటున్నారా? బెల్లంపల్లి ప్రాంగణంలో మరి అక్టోబర్ 15 ముగింపు సభ. 50 రోజులు రండి, ఇక్కడ అందరం గడుపుదాం. నా వేదనలు అనే పాట వింటున్నారా? టైటిల్ నా వేదనలు. చాలా అద్భుతమైన సాంగ్. మీ హృదయాలని ప్రేమతో, ఆత్మతో నింపే పాట, అది కదిలించే పాట. కాబట్టి పాట లైక్ చేసి షేర్ చేయండి. మన యూట్యూబ్లో కూడా పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ కొలాబరేట్ అయింది. జాషువా షేక్ అఫీషియల్ ఛానల్లో ఉంది. అద్భుతమైన పాట వినండి, చూడండి. ఆగస్టు 27కి సిద్ధపడండి. ఈరోజు శని ఆదివారాలు అందరం ప్రిపేర్ అవుదాం.
బెల్లంపల్లి సాటర్డే ఈవినింగ్ సండే ఆరాధన, ప్రామిస్ ల్యాండ్ సాటర్డే ఈవినింగ్ సండే ఆరాధనలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ లార్డ్. ఉపవాస ప్రార్థనలో నీతో సహవాసం చేసేదని. 27 ఉదయం 7 గంటలకి 14 సంవత్సరాలు ఉపవాస ప్రార్థనలు, 50 దినముల ఉపవాస ప్రార్థనల పండగ అనమాట. ఫాస్టింగ్ ప్రారంభ సభ అది. మీకు తెలుసు, గత 13 సంవత్సరాలు దేవుడు ఎంతో బాగా నడిపించాడు. ఇది 14th ఇయర్. ఈరోజు దేవుడు గొప్పగా ఈ సంవత్సరంలో, ఈ 14వ సంవత్సరం 50 దినాల ఉపవాసంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. కాబట్టి 27 ఉదయం 7 గంటలకి 50 దినాల ఉపవాస ప్రార్థనల ప్రారంభ సభ బెల్లంపల్లిలో. మరి 50 దినాలు కొనసాగించబడి అక్టోబర్ 15 ముగింపు సభ. ఎవ్వరు మిస్ చేసుకోకండి. 2 రోజులైనా, 3 రోజులైనా, 5 రోజులైనా, 10 రోజులైనా, 50 రోజులు మీరు ఇక్కడ ఉండొచ్చు. బెల్లంపల్లిలో పాలు పొందొచ్చు. గొప్ప ఉజ్జీవాన్ని మనం చూడొచ్చు. దేవుని దీవెనలు పొందొచ్చు. విడిచిపెట్టే